ఇవాళ నేను నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే 5 నిమిషాలు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇది మీరు వెతికి తెలుసుకోవాలనుకుంటున్న కొంత కాంప్లెక్స్ సబ్జెక్ట్. కానీ అది ఇప్పుడు మీకు అర్థమైందంటే నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో స్టాక్ మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందన్న ఒక క్లారిటీ మీకు ఉంటుంది. డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్తాను. నిన్న నైట్ యుఎస్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లని కట్ చేశారు. నేను రాగానే అది మీకు నేను యూట్యూబ్ కామెంట్ సెక్షన్ లో పెడతానన్నాను, అలానే పెట్టాను. 25 బేసిస్ పాయింట్స్ కట్ చేసి ప్రెసెంట్ వాళ్ళ వడ్డీ రేట్ ని 4 నుంచి 4.25% రేంజ్ లో ఉంచారు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు టెక్నికల్ గా మీకు కొంత డేటా పాయింట్స్ చెప్తాను. దానివల్ల మనకి ఏ ఉపయోగం లేదు, కానీ నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో అన్నిటిని ఇంటర్ కనెక్ట్ చేస్తాను కదా. గోల్డ్ అండ్ సిల్వర్ కి, ఆర్బీఐ యొక్క యాక్షన్స్ కి, మన బ్యాంకింగ్ అండ్ ఇతర సెక్టార్స్ కి, ఓవరాల్ ఎకానమీకి, ఎఫ్ఐఎస్ యొక్క అవుట్ ఫ్లోస్ కి, రూపీ స్టెబిలైజేషన్ కి ఈ ఒక్క రేట్ కట్ నెక్స్ట్ ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ని తీసుకురాబోతుంది మార్కెట్ లో అని చెప్తున్నప్పుడు మీకు అర్థం అవుతుంది. ఇదొకటి మీరు అర్థం చేసుకుంటే నెక్స్ట్ చాలా నెలల పాటు ఫెడ్ వాళ్ళు తీసుకున్న యాక్షన్ ని ఇప్పటి నుంచే మీరు ముందుగానే మైండ్ లో పెట్టుకో ఉండగలరు. ఫ్రెండ్స్, మన ఇండియాకి సంబంధించిన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్ గారు ఏం కామెంట్స్ చేస్తున్నారో చూడండి. యుఎస్ వాళ్ళు 25% వేసిన మన మీద ఎక్స్ట్రాగా వేసిన టారిఫుల్ని తీసేస్తారు, రెసిప్రోకల్ టారిఫుల్ని కూడా 10 to 15% కట్ చేస్తారని ఇలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఇది జరిగిందంటే ఇండియాకి బిగ్ పాజిటివ్. దీని గురించి వాళ్ళ మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుందాం. బట్ దానికి ముందు ఫెడ్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న నైట్ ఫెడ్ తీసుకుంటున్న మేజర్ డెసిషన్స్ ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్స్ కట్ చేశారు. నేను ఇన్ని రోజులు మీతో చెప్తూ వచ్చింది ఏంటి, 25 బేసిస్ పాయింట్స్ కట్ అనేది మార్కెట్ లో ఆల్రెడీ ఉంది, పెద్ద సర్ప్రైజ్ కాదు, అలానే డిసప్పాయింట్మెంట్ కాదు. 25 బేసిస్ పాయింట్స్ కట్ ఇస్తూ పాజిటివ్ గా ఏమైనా మాట్లాడారంటే అది మంచి విషయం అన్నానా? పాజిటివ్ గాను మాట్లాడారు, నెగిటివ్ గాను మాట్లాడారు. తన ఎంటైర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆల్మోస్ట్ ఒక గంట దగ్గరగా ఉంటుంది. అదంతా విన్న తర్వాత నాకు అనిపించిన పాజిటివ్స్, తను ఈ సంవత్సరమే 2 రేట్ కట్స్ ఉంటాయని చెప్పారు. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే 2 ఫెడ్ మీటింగ్స్ లో, అక్టోబర్ అండ్ డిసెంబర్ ఫెడ్ మీటింగ్స్ లో ఖచ్చితంగా రేట్ కట్ ఉంటుందని ఎలా చెప్తున్నారు, విచ్ ఈస్ సూపర్ పాజిటివ్. అలా గతంలో 3.9% ఉంటుంది వడ్డీ రేటు అనేలా చెప్పిన వాళ్ళే ఇప్పుడు 3.6 కి తీసుకువెళ్లారు. ఇది సర్ప్రైజ్ పాజిటివే. కానీ ఆ నెక్స్ట్ ఇయర్స్ రిలేటెడ్ గా ఎక్స్పెక్టెడ్ కంటే కొంత బిలోనే రేట్ కట్స్ ఉంటాయనేలా చెప్తుండడం. ఏదైతే ఈ సంవత్సరం ఎక్కువగా కట్ చేస్తామని చెప్పారో తర్వాత సంవత్సరాల్లో మాత్రం ఇదే ఫ్లో ని కంటిన్యూ చేయడంలో కొంచెం అయితే వెనక్కి పడ్డారు. అండ్ ఇంకొకటి, ప్రెస్ కాన్ఫరెన్స్ లో విలేకరులు ఉంటారు కదా, శత విధాలా ప్రయత్నించారనమాట. ఎకానమీ వీక్ గా ఉందా, రెసిషన్ ఏమైనా వస్తుందా, ఇక క్రైసిస్ ఏనా, యుఎస్ మార్కెట్స్ ఓవని పెరిగిపోతున్నాయి, ఎకానమీ పరిస్థితి ఏంటని గట్టిగా అడిగినప్పుడు ఫెడ్ చైర్మన్ చాలా సెటిల్డ్ గానే మాట్లాడారు. రెసిషన్ ఏం లేదు, ఎకానమీ పరిస్థితి ఏం కంగారు పడేలా లేదు. బట్ ఎస్, లేబర్ మార్కెట్ వీక్ గా ఉంది, జాబ్ మార్కెట్ వీక్ గా ఉంది, ఇన్ఫ్లేషన్ పెరిగే ఆస్కారం ఉంది. బట్ ఇవన్నీ కూడా వేస్తున్న టారిఫ్ల వల్ల అవ్వచ్చు. ఆ టారిఫ్లు కమింగ్ టైమ్స్ లో ఎండ్ అయిపోతుంటే ఇష్యూస్ అన్ని కూడా సార్ట్ అవుట్ అయ్యి అన్ని నార్మల్ ట్రాక్ కి వెళ్ళొచ్చు. కాబట్టి ఎస్, కన్సర్న్స్ ఉన్నాయి మాకు. ఇది ఒక్కటే నెగిటివ్ పాయింట్, అంతట్లో కన్సర్న్స్ ఉన్నాయి. రిస్క్ మిటిగేషన్ లోనే, రిస్క్ మేనేజ్మెంట్ లోనే మేము ఇప్పుడు ఈ డెసిషన్స్ ని తీసుకుంటున్నాం అని చెప్తూ అవన్నీ కూడా ఈ టారిఫ్ రిలేటెడ్ ఉన్న అన్సర్టనిటీతో సార్ట్ అవుట్ అవుతాయని ఎలా చేస్తున్న స్టేట్మెంట్స్ పాజిటివ్ గానే నాకు ఎక్కువగా మొత్తం స్టేట్మెంట్స్ అన్ని కూడా పాజిటివ్ గానే ఎక్కువగా అనిపించాయి. సో ఇక్కడి నుంచి ఏం జరగచ్చు, ఇది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫెడ్ వాళ్ళు ఇప్పుడు వడ్డీ రేట్లను కట్ చేయడం స్టార్ట్ చేశారు కదా, ఇక్కడతో ఎండ్ అవుతుందని చెప్తున్నారా? కాదు. ఈ ఇయర్ ఇంకో 2 సార్లు కట్ ఉంటాయి అంటున్నారు, నెక్స్ట్ ఇయర్ కట్ ఉంటుంది, ఆ నెక్స్ట్ ఇయర్ కట్ ఉంటుందని చెప్తున్నారు. దట్ మీన్ రేట్ కట్ సైకిల్ ప్రెజెంట్ స్టార్ట్ అయింది. కమింగ్ టైమ్స్ లో యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకునే చర్యల కారణంగా ఈ ఇష్యూస్ అన్ని కూడా పాజిటివ్ వేలో డెవలప్ అవుతూ ఇన్ఫ్లేషన్ ఇంకా ఎక్కువ కూల్ ఆఫ్ అవుతుంది అనుకోండి. 25 కు బదులు 50 బేసిస్ పాయింట్స్ కట్ చేసే అవకాశం ఉంది. రాంగ్ వేలో వెళ్తే అసలు కట్ చేయకుండా కూడా ఉండొచ్చు కదా అంటే ఎస్, ఆ ఛాన్స్ కూడా ఉంది. కానీ నిన్న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తను లేబర్ మార్కెట్ రిలేటెడ్ గా కన్సర్న్స్ ని వ్యక్తం చేశారు. ఇన్ఫ్లేషన్ ఎక్కువనా పర్లేదు, లేబర్ మార్కెట్ మాత్రం, జాబ్స్ మాత్రం ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేలా మాకు కనిపిస్తున్నాయి, కాబట్టి మేము యాక్షన్ తీసుకుంటున్నాం అన్నారు. అంటే ఇన్ఫ్లేషన్ కంటే కూడా జాబ్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అని చెప్పారు. కాబట్టి ఈవెన్ ట్రంప్ తీసుకునే చర్యలు గతంలో తీసుకున్న చర్యల కంటే సర్ప్రైజ్ అయితే అవ్వవు కదా నెగిటివ్ గా. సో అయితే ఏ రకంగా అవ్వాలి, పాజిటివ్ గా సర్ప్రైజ్ అవ్వాలి. ఆ సినారియోస్ లో ఇన్ఫ్లేషన్ ఇంకా ఎక్కువ కూల్ ఆఫ్ అవుతుందని అనిపించినప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు వేసే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు వీళ్ళు ఇలా చేయడం కారణంగా, ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేయడం కారణంగా అక్కడ నెక్స్ట్ రిలీజ్ అయ్యే బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ తక్కువ వడ్డీ రేట్ తో రిలీజ్ అవుతాయి. తక్కువ వడ్డీ రేట్ రిలీజ్ అయినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? స్పెషల్లీ ఎఫ్ఐఎస్ చూపిస్తారా? చూపించరు. ఆ డబ్బుల్ని ఎక్కడికి తీసుకువెళ్తారు? ఎమర్జింగ్ మార్కెట్స్, ఎక్కడైతే వాళ్ళకి అట్రాక్టివ్నెస్ ఉంటుందో అక్కడికి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తారు. సో ఇండియా కూడా ఎమర్జింగ్ మార్కెట్ ఇండియాలోకి వస్తుందని నేను చెప్పట్లేదు. వాళ్ళకి ఇండియన్ మార్కెట్ కంటే వాల్యుయేషన్స్ అదర్ మార్కెట్ లో కంఫర్ట్ ఉన్నాయి అనుకోండి, లైక్ సౌత్ కొరియా కానీ, చైనా కానీ, హాంకాంగ్ కానీ, అక్కడికైనా తీసుకువెళ్తారేమో. బట్ కమింగ్ టైమ్స్ లో మన నెంబర్స్ ఉన్నాయి కదా, జిఎస్టీ రిలేటెడ్ గా తీసుకునే చేంజెస్ తో మన కంపెనీస్ మంచి నెంబర్స్ ని పోస్ట్ చేసి బెటర్ గా ఉంది, మన దగ్గర గ్రోత్ అని ప్రూవ్ చేసుకోగలుగుతుంటే, మన దగ్గర వాల్యుయేషన్స్ బెటర్ జోన్ కు వచ్చినప్పుడు, ఇండియా గ్రోత్ స్ట్రాంగ్ గా ఉందని నమ్ముతున్నప్పుడు అప్పుడైనా సరే డబ్బులు మనకు వస్తుంది కదా. యుఎస్ నుంచి ఎమర్జింగ్ మార్కెట్స్ వరకు వస్తుంటే చాలు, ఇండియాలోకి రప్పించుకోవడం మన కంపెనీస్ బాధ్యత. ఎఫ్ఐఎస్ కి ఇండియా అంటే ప్రేమే ఉండదు, ఇండియన్ మార్కెట్స్ గ్రోత్ చూస్తే ప్రేమ ఉంటుంది. అది కంపెనీస్ గా మనం ప్రూవ్ చేసుకోవాలి. కమింగ్ టైమ్స్ లో వచ్చే క్వార్టర్లీ నెంబర్స్ అవి ప్రూవ్ చేస్తానైతే నాకు ఎక్స్పెక్టేషన్ ఉంది. సో
లాజిక్ ని ఫాలో అవుతున్నారు కదా. ఇప్పుడు మనం ఒక పోర్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్ మాత్రం మాట్లాడుకున్నాం. అక్కడ రేట్ కట్ చేయడం కారణంగా ఎఫ్ఐఎస్ ఒక ఇన్ఫ్లోస్ వచ్చే ఛాన్స్ ఉంది, అవుట్ ఫ్లోస్ తగ్గే ఛాన్స్ ఉంది, అండ్ రూపీ అప్రిషియేట్ అయ్యే ఛాన్స్ ఉంది, డిప్రిషియేట్ కదా అప్రిషియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఆర్బీఐ వాళ్ళు దాన్ని ఎంతవరకు అలో చేస్తారో చూడాలి. ఎందుకంటే మన రూపీ డిప్రిషియేట్ అవడం, మన రూపీ వీక్ అయిపోవడం ఎక్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళకి మంచిది. ఈ రీసెంట్ టైమ్స్ లో ఇస్తున్న టారిఫ్ల కారణంగా ఎక్స్పోర్ట్స్ ని కాంపిటేటివ్ గా ఉంచాలంటే ఇతర కంట్రీస్ లో మన ఇరుగు పొరుగుంటున్న కంట్రీస్ ఒక ఎక్స్పోర్ట్ రేట్ కంటే మనకి చాలా ఎక్కువైంది. కాబట్టి ఇప్పుడు మన కరెన్సీ అనేది అప్రిషియేట్ అయితే, స్ట్రెంగ్ అయిపోతే మన ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి మంచిది కాదు. కాబట్టి దాని ఎలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్బీఐ ట్యాకిల్ చేస్తుందో చూడాలి. బట్ రూపీ అప్రిషియేట్ అయ్యే అవకాశం, ఇండియన్ ఎకానమీ పరంగా కూడా ఆర్బీఐకి కంఫర్ట్ దొరికి అక్కడ వడ్డీ రేట్లు కట్ చేస్తే మనం కూడా వడ్డీ రేట్లు కట్ చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ తో ఈ అక్టోబర్ లో ఖచ్చితంగా వడ్డీ రేట్ కట్ ఉండే అవకాశం ఉంది. అక్టోబర్ 1st ఆ సబ్సిక్వెంట్ మీటింగ్స్ లో కూడా, అంటే నెక్స్ట్ మీటింగ్ డిసెంబర్ లో ఉంటుంది ఆర్బీఐది, అక్కడ కూడా వడ్డీ రేట్లు కట్ ఉండే అవకాశమే ఉంది. ఎందుకంటే ఈ లోపు అక్టోబర్ లోనే ఫెడ్ వాళ్ళు కూడా వడ్డీ రేట్లని కట్ చేసేస్తారు. కాబట్టి ఇంకొకసారి డిసెంబర్ లో ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారు. ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తున్నారంటే ఏ సెక్టార్స్ కి మంచిది? బ్యాంకింగ్ సెక్టార్ కి మంచిది. ముందే చెప్తున్నాను, ఇవాళ బ్యాంకింగ్ సెక్టర్ ఏమో అలా పెరిగిపోలేదు, కానీ ఇప్పుడు జరిగిన సినారియోలో ఇండియాలో ఏదైనా ఒక సెక్టార్ లాభపడచ్చు కమింగ్ టైమ్స్ లో, అంటే అది బ్యాంకింగ్ సెక్టర్. అంటే మీడియం టర్మ్ లో మనం ప్రొజెక్షన్స్ లో చూస్తే దాంట్లో బ్యాంకింగ్ సెక్టర్ ఎన్బిఎఫ్సిలకి మంచి లాభం ఉండే అవకాశం ఉంటుంది. ఇంకేదైనా ఉంటుందా? ఇంకే సెక్టార్ పేర్లు మాట్లాడాలంటే రియల్ ఎస్టేట్ కూడా మంచిదే. ఇండియా పరంగానే ఆర్బీఐ రేట్లు కట్ చేస్తే గురించి మాట్లాడుతున్నా. ఒకవేళ మీరు ఫెడ్ రేట్ కట్ నే డైరెక్ట్ గా చూడాలనుకున్నారనుకోండి, ఫస్ట్ లాభం చెందబోయేది మెటల్స్. అందులో గోల్డ్, సిల్వర్, ఇంకితర మెటల్స్ అన్ని కూడా వస్తాయి. రేట్ కట్లు ఎప్పుడైతే జరుగుతాయో, ఎకానమీలోకి డబ్బులు ఎప్పుడైతే ఎక్కువగా ఫ్లో అవుతుందో, దాంతో యాక్టివిటీ పెరిగి, కన్సంప్షన్ పెరిగి, మెటల్స్ రిలేటెడ్ గా ముందు డిమాండ్ అయితే గ్లోబల్ గా స్టార్ట్ అవుతుంది. అండ్ సెకండ్ ది ఐటీకి మంచిది. ఎందుకంటే ఇలా రేట్ కట్ చేయడం కారణంగా ఎకానమీలోకి డబ్బులు ఎక్కువ వెళ్తే అన్ని కంపెనీలు కూడా స్పెండింగ్ ఎక్కువ చేయాలనే ఆలోచనతో ఐటీ రిలేటెడ్ గా కూడా మంచి బడ్జెట్స్ ఇస్తాయి, ఎక్కువ ప్రాజెక్ట్స్ ఇస్తాయి, అండ్ ఇచ్చిన ప్రాజెక్ట్ సైజ్ ని కూడా పెంచే ప్రయత్నం చేస్తాయి. కానీ ఇది ఒకప్పుడు, ఇప్పుడు ఏఐ వచ్చేసరికి ప్రాజెక్ట్ సైజ్ ఎంత ఉన్నది కాస్త చిన్నదవుతుంది కానీ పెద్దదవ్వట్లేదు అనేలా రీసెంట్ టైమ్స్ లో చాలా కంపెనీస్ వాళ్ళ అభిప్రాయాలను అయితే షేర్ చేస్తున్నారు. సో ఒకప్పుడైతే సినారియో ఇదే ఐటీ రిలేటెడ్ గా, మిగిలిన అన్నిటి రిలేటెడ్ గా ఇప్పుడు కూడా అదే. ఐటీ ఒక్కదాని రిలేటెడ్ గా ఏఐ ఒక ఇంపాక్ట్ ఉండొచ్చేమో. సో ఇది రేట్ కట్ రిలేటెడ్ గా కలిగే ఇంపాక్ట్స్. ఇవాళ మార్కెట్ ఏం పెద్ద రియాక్ట్ అయినట్టు కాదు. ఇన్ఫాక్ట్ మీరు ఇది కూడా అబ్జర్వ్ చేయాలి. 25 బేసిస్ పాయింట్స్ కట్, కొన్ని నెగిటివ్స్, కొన్ని పాజిటివ్స్, ఓవరాల్ గా మిక్స్డ్ ఒపీనియన్ అనుకుందాం. రేట్ కట్ ఎక్స్పెక్టెడ్, కాబట్టి ఓపెనింగ్ బానే ఉంది. తర్వాత ప్రాఫిట్ బుకింగ్ ఉంది, పడింది మార్కెట్, అది ఎక్స్పెక్టెడ్. బట్ పడిన తర్వాత 2 o'clock తర్వాత నుంచి వచ్చిన మూవ్ ఉంది చూసారా, స్పెషల్లీ క్లోజ్ అవుతుంది మార్కెట్ అనే దాని గంట ముందు వచ్చిన మూవ్ ఉంది చూసారా, అది అన్ఎక్స్పెక్టెడ్. స్పెషల్లీ ఇండియన్ మార్కెట్స్ లో అలా రావాల్సిన అవసరం లేదు. ఎఫ్ఐఎస్ ఒకవేళ మన రిలేటెడ్ గా స్ట్రాంగ్ నెగిటివ్ గా ఉండుంటే, లెట్ సీ ఇవాళ ఎఫ్ఐఎస్ నెంబర్స్ ఎలా ఉన్నాయి, అది పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా దాంట్లో బ్లాక్ డీల్స్ ని రిమూవ్ చేసి చూసినప్పుడు ఇంట్రెస్టింగ్ డేటా అరైజ్ అవుతుంది అనుకోండి. స్పెషల్లీ షార్ట్ కవరింగ్ డేటా కనిపిస్తుంది అనుకోండి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, September 5th ఉంటున్న డేటాని మీరు అబ్జర్వ్ చేస్తే 191,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా, నెట్ షార్ట్స్ దగ్గరగా మెయింటైన్ అవుతున్నావు కాస్త నిన్నటికి 151,000 వచ్చాయి. అంటే 40,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా షార్ట్ కవరింగ్ అయ్యాయి. మీరు ఎప్పటి నుంచో షార్ట్ కవరింగ్ అంటున్నారు, అది ఎప్పుడు అయ్యింది లేదు, ఏది లేదని ఇలా రీసెంట్ టైమ్స్ లో కామెంట్స్ లో చూసాను. ఫ్రెండ్స్, షార్ట్స్ ఉన్నాయి, అవి కవర్ అవ్వాలంటే రీజన్ రావాలి. ఆ రీజన్ ఇప్పటికీ కూడా మార్కెట్ లో సాలిడ్ లేదు. ఇదేదో నార్మల్ క్యాజువల్ షార్ట్ కవరింగ్. షార్ట్ కవరింగ్ అంటే ఒకేసారి 3%, 4%, 5% దగ్గరగా ఈ పొజిషన్స్ చేంజ్ అయిపోతాయి, అంటే నెట్ షార్ట్ నుంచి లాంగ్ మారుతూ ఉంటాయి. అలా ఏమి ఇప్పుడు జరగట్లేదు. 40,000 దగ్గరగా షార్ట్స్ అయితే కవర్ అయ్యాయి, దాన్ని షార్ట్ కవరింగ్ అనాలి కానీ అగ్రెసివ్ షార్ట్ కవరింగ్ కాదు. ఈ లోపు ఏం జరిగిందో తెలుసా, అంటే ఈ 40,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ కవర్ అయ్యే లోపు నిఫ్టీ 1000 పాయింట్ల దగ్గరగా పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ 2,000 పాయింట్ల దగ్గరగా పెరిగింది. ఇవాళ పెరిగిన దాంతో చూస్తే బ్యాంక్ నిఫ్టీ వరుసగా గత 12 రోజుల నుంచి పెరుగుతున్నట్టు, 12 డేస్ నుంచి కన్సిస్టెంట్ గా బ్యాంక్ నిఫ్టీ పెరుగుతున్నట్టు. సో ఏదైతే థింగ్స్ అరైజ్ అవుతున్నాయో ఈ రేట్ కట్ కారణంగా, గ్లోబల్ సెంటిమెంట్స్ ఏవైతే బెటర్ అవుతున్నాయో, ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఆర్బీఐ రేట్ కట్స్ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్ లో, స్మార్ట్ మనీ వెళ్తున్నది మాత్రం బ్యాంకింగ్ స్పేస్ లోకి. ఇది రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ 12 డేస్ నుంచి వరుసగా పెరుగుతున్న బ్యాంకింగ్ స్పేస్ ని బట్టి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ మెటల్స్ కి మంచిదని చెప్పాను కదా, గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఆఫ్టర్ ఫెడ్ మీటింగ్ యుఎస్ మార్కెట్స్ ఎలా అయితే ఫాల్ అయ్యాయో, గోల్డ్ కూడా కొంతవరకు ఫాల్ అయితే అయ్యింది. బట్ ఆ ఫాల్ ఎక్కువసేపు అయితే సస్టైన్ అవ్వలేదు. September 9, 10, 11, 12, 14 ఆ పాయింట్లు ఎక్కడైతే కన్సాలిడేట్ అయిందో అక్కడ వరకు పడి మళ్ళీ రికవర్ అయ్యే ప్రయత్నం అయితే గోల్డ్ చేసింది. యూజువల్ గా ఇలా రేట్ కట్లు జరుగుతాయి అనుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ అనేది పెరగాలి, కానీ ఇన్ఫాక్ట్ అలా జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇంకా ఎక్కువే జరుగుతుంది అనే ఎక్స్పెక్టేషన్ లోనే రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ పెరుగుండొచ్చు. కాబట్టి కొంత మైల్డ్ ప్రాఫిట్ బుకింగ్ మనకి కనిపించింది గోల్డ్ లో. బట్ అది ఇమీడియట్ గా మళ్ళీ రికవర్ అయ్యే ప్రయత్నం జరిగింది. అట్లీస్ట్ కొన్ని నెలల పాటైనా, ఏదో స్టాక్ పెరిగిపోతున్నట్టు పెరిగిపోకుండా కొన్ని నెలల పాటైనా కొంత కన్సాలిడేట్ అవ్వడం మంచిది. లేదా ఈ సెంట్రల్ బ్యాంక్స్
బ్యాంక్స్ గట్టిగా మళ్ళీ కొనడం మొదలు పెట్టాయనుకోండి, ఎంత పెరిగిందనేది పక్కన పెడితే వాళ్ళ బయింగ్ ఉంటున్నంత వరకు మార్కెట్ లో సెంట్రల్ బ్యాంక్స్ ఒక బయింగ్ ఉంటున్నంత వరకు గోల్డ్ రిలేటెడ్ గా, గోల్డ్ ప్రైస్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ స్టెబిలిటీ అయితే దొరుకుతుంది ఫెడ్ ఒక రీజన్స్ కంటే కూడా. అండ్ గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే ఫెడ్ ఈవెంట్ అయినా ఇంకేదైనా మెయిన్ ఈవెంట్ అయినా T+1 ఆర్ మేజర్ గా అయితే T+2 అంటే ఇవాళ ఈవెంట్ అయిందంటే 2 days తర్వాత నుంచి జరిగేదే రియల్ అనమాట. ఎందుకంటే ఆ ఈవెంట్ కి ముందు, ఈవెంట్ ఈ రోజు అనుకుందాం, దీనికి ముందు ఒక వారం రోజులు, 2 వారాల నుంచి కూడా ఈవెంట్ ఎలా ఉండిండొచ్చు అని పొజిషనింగ్ అనేది మార్కెట్ లో ఉంటుంది. అది ప్రాఫిట్ బుక్ అవ్వడమా, లేకపోతే మార్కెట్ పెరగడమా, తర్వాత అలా పడడం లేదంటే పెరగడం వల్ల తర్వాత మార్కెట్ పార్టిసిపెంట్ దాన్ని ఎలా చూసి ఎలా మార్కెట్ ని స్టెబిలైజ్ చేస్తున్నారన్న దానికి ఇంకొక రోజు, టోటలీ 2 రోజుల వరకు కూడా మార్కెట్ లో ఏది కనిపిస్తున్నా అది ప్రీవియస్ పొజిషన్స్ ఒక అడ్జస్ట్మెంట్స్ అని గుర్తుంచుకోవాలి. ఆ 2వ రోజు తర్వాత కూడా మార్కెట్ అదే డైరెక్షన్ లో ఉంటే అది కన్ఫర్మేషన్. ఇవాళ మార్కెట్స్ అయితే స్ట్రాంగ్ గా రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న కన్సాలిడేషన్ ని బ్రేక్ చేశాయి. ఇంకొక 200-250 పాయింట్లు పెరిగి 25,700 దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఈ 2024 సెప్టెంబర్ లో ఆల్ టైమ్ హైస్ నుంచి ఎక్కడి నుంచి అయితే మార్కెట్ ఎక్కువగా పడిందో మళ్ళీ రికవర్ అవుతూ ఫామ్ చేసిన హై ని బ్రేక్ చేస్తున్నట్టు, అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ ఉంటున్న రెసిస్టెన్స్ ఆల్ టైమ్ హై మాత్రమే 26,250 దగ్గరగా. సో ఎక్కడి నుంచి అయితే మార్కెట్స్ ఎక్కువగా పడ్డాయో, అందరినీ కంగారు పెట్టాయో, కొత్త వాళ్ళని స్పెషల్లీ, మళ్ళీ మార్కెట్స్ తన యథాస్థానానికి ఆల్ టైమ్ హై మార్క్ దగ్గరికి వస్తున్నట్టు. కానీ దానికి కన్ఫర్మేషన్ గా రీసెంట్ టైమ్స్ లో June 30 ఫామ్ అయిన హై 25,670 అరౌండ్, అది బ్రేక్ అయి అప్ సైడ్ మార్కెట్ సస్టైన్ అవ్వాలి. అక్కడ ఉంటున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 25,750. ఆ అబోవ్ మార్కెట్ వెళ్ళిందనక కన్ఫర్మేషన్ కమింగ్ డేస్ లో మనకు కనిపిస్తూ ఉంటే నెక్స్ట్ కనిపించే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఆల్ టైమ్ హైసే. మేనిఫెస్ట్ చేయడంలో తప్పేం లేదు, థింక్ చేయడంలో తప్పేం లేదు ఆల్ టైమ్ హైస్ రావాలని. కానీ ఈ లోపు మనకు వచ్చే మెయిన్ హర్డిల్ ఎక్కడి నుంచి అంటే ట్రంప్ రిలేటెడ్ గానే, తను ఎంత మనం పాజిటివ్ గా మాట్లాడుతున్నారు, పాజిటివ్ గా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకున్నా, ఓవర్ నైట్ లో స్టాండ్ ని కంప్లీట్ గా మార్చి ఇంకొక నెగిటివ్ ట్వీట్ వేయడం, లేకపోతే ఇంకొక సెకండ్ ఫేజ్ లో టారిఫ్లు వేస్తున్నాను ఇండియా మీద అనడం తనకేం పెద్ద ఇబ్బంది పెట్టే విషయం కాదు. అండ్ బిగినింగ్ లో చెప్పాను కదా, మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత నాగేశ్వరన్ గారు చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అది కూడా చూడండి, ఇక్కడ November 30 లోపే జరుగుతుంది అంటున్నారు. అన్ని నవంబర్ ముందు లోపే జరుగుతున్నాయి ప్రతిదీ కూడా. నిన్నటి వీడియో కామెంట్ సెక్షన్ లో మన సబ్స్క్రైబర్ ఒకరు చెప్పారు, నవంబర్ అని ఎందుకు అంటున్నారంటే డిసెంబర్ లో వాళ్ళకి క్రిస్మస్ ఉంది, క్రిస్మస్ రిలేటెడ్ గా చాలా మంది ఎక్కువ కొంటారు అక్కడ యుఎస్ లో, ఆ టైంలో ఎక్కువ టారిఫ్లు ఉంచితే, ఎక్కువ ట్యాక్స్లు ఉంటే ప్రజలకి గవర్నమెంట్ మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఈ లోపే సార్ట్ అవుట్ చేసి ప్రజల్ని సాటిస్ఫై చేస్తూ వాళ్ళ పనులు చేయించుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారని. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏమవుతుందంటే, నవంబర్ లోపు ట్రంప్ అడుగుతున్నవి ఇండియా చేయలేదనుకోండి, అగ్రికల్చర్ రిలేటెడ్ గా ఎటువంటి ఉత్పత్తులను కూడా ఇండియాలోకి తీసుకురాకుండా అడ్డుకుంటూ రష్యన్ ఆయిల్ ని కొనడం ఆపకుండా ఉంటే, ఆబ్వియస్లీ యుఎస్ వాళ్ళు ఒక్క స్టెప్ వెనక్కి తగ్గినా ఇంకెప్పుడు ట్రంప్ చేసే కామెంట్స్ కి ఇతర దేశాలు భయపడవని ట్రంప్ కూడా తెలుసు కాబట్టి ఏదో రకంగా బెండ్ చేయడానికి, ఆర్ తనే గెలిచాడు, తను వేయడం వల్లే, టారిఫ్ వేయడం వల్లే ఇండియా తగ్గింది కాబట్టి ఈ పని జరిగిందని ఇలా చెప్పడానికి ఒక చిన్న ప్రూఫ్ అయినా ఇండియా ఇవ్వాలి. ఇవ్వని రోజు తను వెనక్కి వెళ్తాడా అనేది నా బిగ్ క్వశ్చన్. అది నవంబర్ అయినా, డిసెంబర్ అయినా, జనవరి అయినా. బట్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీకు హోప్ ఉందా నవంబర్ లోపు ట్రేడ్ డీల్ ఇండియా యుఎస్ అయిపోతుందనే ఒక హోప్ అయితే ఉందా? అది కూడా ఇండియా వెనక్కి తగ్గకుండా, అగ్రి ప్రొడక్ట్స్ ని ఇండియాలోకి తీసుకురాకుండా, రష్యన్ ఆయిల్ ని కొనడం ఆపకుండా ఉంటే, అంతలా స్టేట్మెంట్స్ చేసిన ట్రంప్ ఏమీ చేత్తో పట్టుకొని వెళ్లకుండా వెనక్కి తగ్గుతాడు అని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్స్ ని చెప్పండి. నేనైతే తగ్గాలనే కోరుకుంటున్నాను, కానీ యాజ్ ఎ ప్రెసిడెంట్ తన యాంగిల్ నుంచి చూసినప్పుడు తన మాటకి వాల్యూ పోతుంది కదా. మరి ఏం చేసి, ఏం చెప్పి ఈ పబ్లిక్ కి, ఈ వరల్డ్ కి ఏం చెప్పి తను వెనక్కి వెళ్తాడో చూడాలి. బట్ మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత నాగేశ్వరన్ గారు మాత్రం 25% పీనల్ డ్యూటీ ఇండియా మీద ఏదైతే వేశారో అది స్క్రాప్ చేస్తారని, రెసిప్రోకల్ టారిఫ్లను కూడా 10-15% వరకు కట్ చేస్తారని ఇలా చెప్తూ ఉండడం, ఇన్ రీసెంట్ టైమ్స్ జరిగిన ఇండియాలో ఉన్న అన్ని డెవలప్మెంట్స్ ని మీరు దీనికి యాడ్ చేసి, జిఎస్టీ పరంగా వచ్చిన చేంజెస్ కన్సంప్షన్ ని పెంచుతుంది. వాళ్ళు టారిఫ్లు వేశారు కదా అని మనం చైనాతో రిలేషన్స్ ని బెటర్ చేసుకున్నాం. అదే టైం పీరియడ్ లో జపాన్ రిలేటెడ్ గాను మన రిలేషన్స్ బెటర్ అయ్యాయి. అండ్ యూకే తో ఆల్రెడీ మనం ట్రేడ్ డీల్ ని కుదుర్చుకున్నాం. యూరోపియన్ యూనియన్ తో ఇయర్ ఎండింగ్ లోపు అయిపోతుంది. ఖతార్ రిలేటెడ్ గాను ట్రేడ్ డిస్కషన్స్ లో ఉన్నాం. అది కూడా కొన్ని వీక్స్ లో మనకి ఫైనలైజ్ అయిపోతుంది. ఈ థింగ్స్ అన్నిటిని మీరు యాడ్ చేసుకుంటూ వచ్చారంటే ఇక్కడ నుంచి 6 నెలల క్రితం అలా సెప్టెంబర్ లో ఆల్ టైమ్ హైక్ వెళ్ళిందా, అక్కడికంటే ప్రెసెంట్ ఇండియా బెటర్ గా ఉన్నట్టే. కానీ ట్రంప్ చేత్తో ఏం పట్టుకొని ఇండియా రిలేటెడ్ గా టారిఫ్లు కట్ చేస్తున్నానని చెప్తారనేది నాకు అర్థం కావట్లేదు. నిజంగా అలా ఇండియా కానీ చేయించగలిగితే, ఏది ఇవ్వకుండా, ఏది వదులుకోకుండా చేయించగలిగితే అదొక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. కాబట్టి నేను మీ ఒపీనియన్స్ ని కూడా ఇవి ఎప్పుడైనా ట్రాక్ చేస్తూ, విధి విధానాలు తెలిసిన వాళ్ళ గవర్నమెంట్ కానీ, లేకపోతే ట్రంప్ రిలేటెడ్ గా కానీ, మైండ్ సెట్ రిలేటెడ్ గా కొంచెం ఐడియా ఉన్న వాళ్ళు, మీకు ఏమనిపిస్తుంది ఈ టాపిక్ రిలేటెడ్ గా అనేది కూడా మీ వ్యూ ని షేర్ చేయండి. అండ్ యుఎస్ మార్కెట్స్ కొంత రెడ్ లో మీకు కనిపిస్తుంటాయి. ఎన్విడియా వాళ్ళ ఏఐ చిప్స్ ని చైనా వాళ్ళు బ్యాన్ చేశారు బై చేయడానికి. అక్కడ ఉన్న కంపెనీస్, చైనా కంపెనీస్ బై చేయకుండా ఉండడానికి, అక్కడ ఏఐ కంపెనీస్ బై చేయకుండా చైనా వాళ్ళ డెసిషన్స్ ని తీసుకుంటూ ఉండడం ఇండైరెక్ట్ గా యుఎస్ తో కూడా రిలేషన్స్ ని డామేజ్ చేసుకుంటున్నట్టే చైనా వాళ్ళు. చూడాలి మరి దీనికి ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారని. దీంతోనే అక్కడ ఉంటున్న యుఎస్ మార్కెట్స్ లో ఉంటున్న
పెట్టిన టెక్ స్పేస్ అంతా కూడా కొంత స్ట్రగుల్ అయింది. బట్ ఇప్పుడు కొంత బెటర్ గా ఫ్యూచర్స్ కొంత బెటర్ గా ట్రేడ్ అవుతున్నా నిన్నటి మార్కెట్స్ ఫాల్లో ఎన్విడియా ఒక ఇంపాక్ట్ స్ట్రాంగ్ గానే ఉంది. సుమారుగా 2.5% దగ్గరగా పడింది నిన్న. అంత పెద్ద కంపెనీ 2.5% అంటే ఇండెక్స్ లాగుతుంది కదా. బట్ ఇప్పుడు ఓపెనింగ్ కి 2.5% పెరుగుతున్నట్లు అన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఇవాళ యూఎస్ మార్కెట్స్ బెటర్ గానే ఉండొచ్చు. యూరోపియన్ మార్కెట్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్ గా ఉన్నాయి. యాక్చువల్లీ రేట్ కట్ తర్వాత బాండ్ ఈల్స్ తగ్గాలి, డాలర్ ఇండెక్స్ కూడా తగ్గాలి, కానీ అలా జరగలేదు, పెరిగాయి. ఎందుకంటే అంతకు ముందంతా ఎక్కడ రేట్ కట్ చేస్తారా అని అవి ఎక్కువగా పడిపోయాయి. ఇప్పుడు కొంత రికవరీ. గోల్డ్ కూడా అంతే, కట్ చేసిన వెంటనే పెరగాల్సింది కాస్త మార్కెట్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి పడింది, మళ్ళీ రికవర్ అయ్యే ప్రయత్నం జరిగింది. అండ్ ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీ ఎలా ఉంటుంది మార్కెట్స్ లో అనేది అబ్జర్వ్ చేయడం ఇంపార్టెంట్. అండ్ వాళ్ళ షార్ట్స్ కూడా ఎంత కవర్ అయ్యాయి ఇవాళ అండ్ కమింగ్ డేస్ లో అనేది ట్రాక్ చేయడం కూడా మనకి ఈ ఫెడ్ వాళ్ళ రేట్ కట్ తర్వాత వాళ్ళ ఎటు సైడ్ జర్నీని మేక్ చేస్తున్నారన్న దాని రిలేటెడ్ గా క్లారిటీ ఉంటుంది. అండ్ కమింగ్ టు మార్కెట్, థింగ్స్ బెటర్ గా టర్న్ అవుతున్నాయి. ఈ ట్రంప్ రిలేటెడ్ గా ఏదైతే అన్సర్టనిటీ మనకు ఉందో అది రీసెంట్ డేస్ లోనే పీక్ అయిన సందర్భం మనకు కనిపిస్తుందని ఎలా మనం మాట్లాడుకున్నాం. మార్కెట్ అన్లెస్ ట్రంప్ ఏదైనా నెగిటివ్ స్టేట్మెంట్స్ చేస్తే తప్పించి చాలా పాజిటివ్ థింగ్స్ ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా ప్లే అవ్వాల్సినవి పెండింగ్ లో ఉన్నాయని మాట్లాడుకున్నాం. స్టిల్ ఇప్పటికీ చెప్తున్నాను, ఇప్పుడు ఇంత పెరిగిన తర్వాత కూడా చెప్తున్నాను, ఇప్పటికి కూడా మార్కెట్ లో పాజిటివ్ థింగ్స్ ఫ్యాక్టర్ అయినట్టు కాదు. అలా అయ్యుంటే ఆ షార్ట్స్ అక్కడ అసలు అలా ఉండేవే కాదు. ఇంకా మార్కెట్స్ భారీగా పెరుగుతాయని పెద్దవాళ్ళు ఎవరు అనుకోవట్లేదు. ఇది ఒక చిన్న రిలీఫ్ ర్యాలీలా. రియల్ మార్కెట్ ర్యాలీ అంటే ఇది కాదు. అది ఒక రోజు వస్తుంది. నెంబర్స్ అన్ని బాగా పోస్ట్ చేశారు మన కంపెనీస్, గ్లోబల్ ఇన్వెస్టర్స్ కి ప్రూవ్ చేసి డబ్బులు ఎలా అయితే ఇండియన్ మార్కెట్స్ నుంచి బయటకు వెళ్ళాయో అలానే మళ్ళీ తిరిగి ఇండియన్ మార్కెట్స్ కి వచ్చే రోజు ఒకటి వస్తుందా? అప్పుడు ఎఫ్ఐఎస్ ఒక ఇన్ఫ్లోస్ 2000 crores, 3000 crores, 5000 crores బయింగ్ సైడ్ కనిపిస్తారా? ఆ రోజు చూడండి మార్కెట్స్ ఎలా ఉంటాయని. ఈ లోపు ట్రంప్ చేసే కామెంట్స్ కా, గ్లోబల్ గా ఏదో జరిగేదానికా, లేకపోతే ఇండియాలో ఏదో చిన్న చిన్న థింగ్స్ జరుగుతుంటే మార్కెట్ సడన్ గా పడుతున్నప్పుడు, కంగారు పడి ఎగ్జిట్ అవుతున్నప్పుడు ఒకటే గుర్తుంచుకోండి, మార్కెట్స్ షార్ట్ టర్మ్ లో మీకు కనిపించే గెయిన్స్ కోసం ఎప్పుడు డిజైన్ చేయబడలేదు. నేను ట్రేడింగ్ ని కంపేర్ చేయట్లేదు, జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చెప్తున్నాను. ట్రేడింగ్ ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇన్వెస్ట్మెంట్ మాత్రం షార్ట్ టర్మ్ కోసం డిజైన్ చేయబడలేదు. పేషెన్స్ తో ఉండండి, మార్కెట్ కి కొంత టైం ఇవ్వండి, రిజల్ట్స్ మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని కనెక్ట్ చేస్తూ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, మార్కెట్ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు మీరు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా బేసిక్స్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారు, కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని సింప్లిఫై చేస్తూ డయాగ్రామ్స్ తో ఈజీగా అర్థమయ్యే విధంగా మీరు నేర్చుకోవాలనుకున్నారు, ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఇంగ్లీష్ చదవడం వచ్చిన వాళ్ళు నేర్చుకుందాం అనుకున్నా, ఈ స్టాక్ ఇన్వెస్టింగ్ మాస్టర్ మైండ్ బుక్ అనేది మీకు యూజ్ అవుతుంది. మన ఛానల్లోనూ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా చాలా సార్లే మాట్లాడుకొని ఉన్నా, బట్ ఎందుకు ఈ బుక్ ని సజెస్ట్ చేస్తున్నాను, ఈవెన్ లాస్ట్ టైం చెప్పినప్పుడు కూడా ఇది మన వాళ్ళు చదివి బేసిక్ కాన్సెప్ట్స్ చాలా ఈజీగా అర్థమయ్యాయని చెప్పారు. ఒకసారి ఈ బుక్ లో ఉన్న కంటెంట్స్ చూడండి. ఫస్ట్, స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ కి ట్రేడింగ్ కి ఉంటున్న డిఫరెన్స్, కంపెనీస్ ని ఎలా మనం అనాలిసిస్ చేయాలి, వాళ్ళ ఫైనాన్షియల్ రిపోర్ట్స్, యాన్యువల్ రిపోర్ట్స్ వాటిని ఎలా చూడాలి, స్టాక్స్ ని ఎలా వాల్యుయేషన్ చేయాలి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, అండ్ స్టాక్ మార్కెట్ లో ఉన్న సైకిల్స్, బిజినెస్ సైకిల్స్ ఏంటి, ఒక పోర్ట్ఫోలియోని ఎలా మేనేజ్ చేయాలి, అండ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా చేయకూడని మిస్టేక్స్ అండ్ మల్టీ బ్యాగర్ స్టాక్స్ రిలేటెడ్ గా ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి, వీటన్నిటిని కూడా జస్ట్ థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, చాలా దగ్గరలా ఇలా డయాగ్రామ్స్ తో సింప్లిఫై చేసే ప్రయత్నం కూడా చేశారు. యూజువల్లీ ఇంగ్లీష్ లో అన్నాక చాలా పుస్తకాలే ఉంటాయి, చాలా ఎక్కువ బుక్సే ఉంటుంటాయి, బట్ ఇది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కాంటెక్స్ట్ లో అందరికీ అర్థమయ్యేలా ఎగ్జాంపుల్స్ ని సింప్లిఫై చేస్తూ ఉంటున్న బుక్. మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంగ్లీష్ చదవడం వస్తే, ఎందుకంటే ఇది ఇంగ్లీష్ లోనే ఉంటుంది, ఇంగ్లీష్ చదవడం వస్తే ఈ బుక్ ఒక లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, ఒకసారి ట్రై చేయండి. అండ్ అలాగే కొంటున్నప్పుడు తెలుగు 20 అనే కూపన్ కోడ్ ని యూస్ చేశారంటే వాళ్ళు చూపిస్తున్న ధరపై ఎక్స్ట్రాగా 20% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఇది జీబ్రా లెర్న్ వాళ్ళకి సంబంధించింది. యూట్యూబ్ లో మీకు చాలా వీడియోసే ఉంటూ ఉంటాయి, బట్ మీరు బుక్ రూపంలో నేర్చుకోవాలి, అది కూడా కంటెంట్ ని సింప్లిఫైడ్ ఎగ్జాంపుల్స్ తో అనుకుంటే ఇంగ్లీష్ చదవడం వస్తే మాత్రం ఈ బుక్ ను ఒకసారి చెక్ చేయండి. తెలుగు 20 కూపన్ కోడ్ ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. క్రెడిట్ కార్డులు వాడే వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి, ఎందుకంటే ఇకపై మీ క్రెడిట్ కార్డ్ ని వాడి రెంటల్ పేమెంట్స్ చేయలేరు. ఆర్బీఐ వాళ్ళు కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు. యాక్చువల్లీ చాలా టైం బ్యాకే చాలా ప్లాట్ఫామ్స్ లో మీరు రెంట్ పేమెంట్స్ చేయలేరు అనమాట, కానీ ఇంకొన్ని ప్లాట్ఫామ్స్ లో రెంటల్ పేమెంట్స్ త్రూ క్రెడిట్ కార్డ్స్ ద్వారా చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు పేమెంట్ అగ్రిగేటర్స్ కి, మోస్ట్ ఆఫ్ ద ఫిన్టెక్ జైంట్స్ అందరికి కూడా మీరు క్రెడిట్ కార్డ్స్ ద్వారా రెంటల్ పేమెంట్స్ తీసుకోకండి అనేలా ఆర్బీఐ వాళ్ళు కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు. ఎవరితో అయితే మీకు కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ ఉందో వాళ్ళకి మాత్రమే పేమెంట్స్ వెళ్లేలా చూడండి, కానీ రెంటల్ పేమెంట్స్ ని యాక్సెప్ట్ చేయొద్దని న్యూ గైడ్ లైన్స్ అయితే తీసుకొచ్చారు. సో మీరు ఎవరికైతే రెంట్ పంపిస్తారో, ఇన్ఫాక్ట్ చాలా మంది రెంట్ పంపించరు, వాళ్ళ అవసరాలకే అది వాడుకుంటారు. కొన్నిసార్లు అది వాళ్ళని సేవ్ చేస్తుంది కూడా, కానీ కొన్నిసార్లు అది మిస్యూజ్ కూడా చేసి అనవసరపు ఖర్చులు పెడుతూ ఉంటారు. ఏది ఎలా ఉన్నా ఆ రూట్ అయితే ఇక క్లోజ్ అయింది. ఇన్ఫాక్ట్ ఇది కంపెనీస్ కూడా నెగిటివే అనమాట, ఎందుకంటే చాలా కంపెనీస్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, ఎస్బీఐ కానీ, ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఇతర కార్డ్స్ కూడా ఇలా చేసే రెంటల్ ట్రాన్సాక్షన్స్ కి చార్జెస్ ని తీసుకునేవి, యాప్స్ కూడా చార్జెస్ ని తీసుకునేవి. అవి
అవి డబ్బులు వచ్చేవి మంచిగా. బట్ టైం టు టైం కొంతమంది వాటిని సస్పెండ్ చేశారు. అమెజాన్ పే కానీ, ఫోన్ పే, పేటిఎం, మోబిక్విక్, ఫ్రీ చార్జ్ వీళ్ళందరూ సస్పెండ్ చేశారు. బట్ ఇప్పుడు సెప్టెంబర్ 2025 నుంచి తీసుకొచ్చిన చేంజెస్ తో క్రెడనే కాదు మిగిలిన ఎవరైనా సరే దీన్ని డిస్కంటిన్యూ చేయాల్సిందే. బికాస్ ఇట్స్ ఎ డైరెక్ట్ సర్క్యులర్ ఫ్రమ్ ఆర్బీఐ. ఎవరైనా రెంట్ పంపించాలంటే అది యూపీఐ ట్రాన్స్ఫర్స్ అయినా చేయాలి, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ అయినా చేయాలి, చెక్ అయినా ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే చేత్తో డబ్బులైనా ఇవ్వచ్చు. క్రెడిట్ కార్డ్ ద్వారా పంపించడం అయితే కుదరదు. మేబీ ఇప్పుడు వెళ్తున్నా కమింగ్ డేస్ లో అయితే ఆగుతుంది. అలాగే ఈఎంఐ కట్టలేకపోతే మీ స్మార్ట్ ఫోన్ ని కూడా రిమోట్ గా లాక్ చేసే విధానానికి ఆర్బీఐ వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నట్లయితే కనిపిస్తుంది. మీరు బజాజ్ ఫైనాన్స్ కానీ ఇంకొన్ని కంపెనీస్ రిలేటెడ్ గా మీరు కన్స్యూమర్ లోన్స్ ఏమైనా తీసుకున్నారనుకోండి, చిన్న చిన్న లోన్స్, నాట్ ఈవెన్ మొబైల్, అంటే మొబైల్ తీసుకుంటేనే మొబైల్ లాక్ చేస్తారని కాదు, ఏసీ తీసుకున్నా, టీవీ తీసుకున్నా, రిఫ్రిజిరేటర్స్ ఇవేమైనా తీసుకుంటుంటే లక్షలోపు ఉంటున్నవి, లేకపోతే చిన్న చిన్న లోన్స్ ఏమైనా తీసుకుంటుంటే వాళ్ళ టైంలో ఒక యాప్ ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేస్తారు. సకాలంలో మీరు ఈఎంఐలు కట్టకపోతే వరుసగా 3 ఈఎంఐల దగ్గరగా కట్టలేదు అనుకోండి, దాని అప్పుడు వాళ్ళు మీ మొబైల్ ని లాక్ చేసి ఏ యాప్స్ ని వాడకుండా జస్ట్ కాల్స్ అండ్ బేసిక్ ఫీచర్స్ లా వచ్చేలా మాత్రమే పెడతారు. సో మీ మొబైల్ లాక్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఈఎంఐని కట్టేద్దామనే తొందరలోనే మీరు ఈఎంఐని క్లియర్ చేసుకుంటారేమని వీళ్ళ ఆలోచన. అండ్ ఇది జస్ట్ ప్రపోజల్ లో మాత్రమే ఉంది. అనలిస్ట్ల ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇది రియల్ రూల్ గా మారిందంటే బజాజ్ ఫైనాన్స్, చోళమండలం ఫైనాన్స్, హెచ్డిబి ఫైనాన్షియల్స్ వీళ్ళందరికీ కూడా అడ్వాంటేజ్ అని. బట్ ఇలాంటి చర్యల్ని తీసుకొస్తే ఎవరైతే లోయర్ ఇన్కమ్ బారోవర్స్ ఉంటారో, అంటే తక్కువ వేతనాలు సంపాదించి ఏదో ఒక దానికి ఆశపడి లోన్ తీసుకొని అది కొనుక్కొని అది కట్టలేని పక్షంలో వాళ్ళ ఫోన్ ని లాక్ చేస్తే అది వాళ్ళ పనికో, ఎడ్యుకేషన్ కో, లేకపోతే ఫైనాన్షియల్ గా అయినా వాళ్ళ యాక్సెస్ ని తీసేస్తున్నట్టు కాబట్టి బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం కూడా ఉంది కస్టమర్స్ దగ్గర నుంచి అనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇంకొంతమందికి జీవనోపాధి ఆ ఫోన్ అయి ఉంటుంది కదా, ఆ ఫోన్ ద్వారానే యాక్టివిటీస్ చేస్తూ ఉండొచ్చు కదా. లైక్ ర్యాపిడో డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటారు, స్విగ్గీ ఆర్ ఇతర యాప్స్ ని దాంట్లో ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళ డే టు డే లైఫ్ ని దాని ద్వారానే లీడ్ చేసే వాళ్ళు ఉంటారు. ఆ ఫోన్ లాక్ అయిపోయింది అనుకోండి, మరి వాళ్ళు ఎలా సంపాదించుకుంటారు, ఎలా కడతారు డబ్బులు తిరిగి? కాబట్టి ఇది అంత స్మార్ట్ విధానం అయితే కాదు. బట్ ఎనీవే మీ ఒపీనియన్స్ ఏంటో చెప్పండి. డబ్బులు కట్టలేనప్పుడు వాళ్ళ మొబైల్ ని లాక్ చేస్తే తిరిగి త్వరగా కట్టేస్తారు అనుకోవడం స్మార్ట్ ఆలోచనేనా, లేకపోతే బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉందా? ఎథికల్ గా అయినా ఇది కరెక్ట్ అనుకుంటారా కాదా అనేది ఒకసారి మీ ఒపీనియన్ ని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ గోల్డియామ్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇవాళ రిలీజ్ చేసిన ఈ డాక్యుమెంట్ ఒకసారి చూడండి. గోల్డియామ్ ఇంప్లిమెంట్స్ స్ట్రాటజిక్ యుఎస్ కాస్టింగ్ మోడల్ టు న్యూట్రలైజ్ 50% టారిఫ్ అట. అంటే యుఎస్ వాళ్ళు వేసిన టారిఫ్ ని న్యూట్రలైజ్ చేయడానికి స్ట్రాటజిక్ కాస్టింగ్ మోడల్ ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటున్నారు. అంటే ఏంటి స్ట్రాటజిక్ కాస్టింగ్ మోడల్ అంటే? వీళ్ళు రా గోల్డ్ ని యుఎస్ లో పర్చేస్ చేసి అక్కడే అన్ఫినిష్డ్ పీసెస్ గా దాన్ని క్యాష్ చేస్తారు. తర్వాత వాటిని షిప్ చేస్తారు ఇండియాకి ఫర్ ఫినిషింగ్ అండ్ డైమండ్ సెట్టింగ్. మళ్ళీ దాన్ని యుఎస్ కి రీ ఎక్స్పోర్ట్ చేస్తారు. సో ఫస్ట్ గోల్డ్ ని కొనింది, క్యాష్ చేసింది యుఎస్ లోనే, తర్వాత ఫినిషింగ్, డైమండ్ సెట్టింగ్ ఇండియాలో చేస్తున్నారు. మళ్ళీ యుఎస్ కి రీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. యుఎస్ కస్టమ్ రూల్స్ ప్రకారం గోల్డ్ ఒకవేళ యుఎస్ నుంచే కొనుంటే దాని మీద ఎటువంటి టారిఫ్ కాంపోనెంట్ ఉండదని, ఓన్లీ 5.5% డ్యూటీ, వాల్యూ అడిషన్ డ్యూటీ డైమండ్ మీద, లేబర్ మీద మాత్రమే పడుతుంది, కానీ మిగిలిన వాటి మీద పడదనేలా గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళు చెప్తూ ఉండడం, ఈ విషయం ట్రంప్ కి తెలియాలి ఇలా చేస్తున్నారని జోక్ గా చెప్తున్నాను. బట్ ఎనీవే ప్రాపర్ గా ఉంటున్న రూల్స్ ని వాడుకొని ఏం చేస్తే టారిఫ్ పడకుండా న్యూట్రలైజ్ చేసుకోవచ్చు అనే దానిపై ఫోకస్ చేసి ఈ స్ట్రాటజిక్ మూని గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళు తీసుకుంటున్నట్లయితే మనకి కనిపిస్తుంది. అండ్ ఓరిగమ్ వీళ్ళ రీటైల్ అవుట్లెట్స్ ఉన్నాయి కదా, డైరెక్ట్ కస్టమర్స్ కి సెల్ చేయడానికి. యూజువల్లీ వీళ్ళ బిజినెస్ అంతా కూడా B2B, పెద్ద పెద్ద కంపెనీస్ కి సెల్ చేస్తుంటారు. బట్ కస్టమర్స్ కి కూడా సెల్ చేయడానికి ఓరిగమ్ అని రీటైల్ అవుట్లెట్స్ ని పెట్టారు. ఇన్ లాస్ట్ 10 months 7 ఎక్స్క్లూజివ్ స్టోర్స్ దగ్గరగా ఓపెన్ చేశారు. ఐ థింక్ ముంబై, బెంగళూరు ఆల్రెడీ లొకేషన్స్ లో ఓపెన్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇంకొక 70 ఓరిగమ్ స్టోర్స్ ని నెక్స్ట్ 18 to 24 months లో ఓపెన్ చేయబోతున్నారనేలా అప్డేట్స్ అయితే చేశారు. ఇంట్రెస్టింగ్ అప్డేట్. స్టాక్ కూడా రియాక్ట్ అయింది మంచిగా. అండ్ ఈ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ అంటే నీలేష్ షా గారి ఇంపార్టెంట్ ట్వీట్ కూడా మైండ్ లోకి వస్తుంది. అతను పెట్టిన ఇమేజ్ లో ఏముందంటే, గోల్డ్ కి మాత్రమే మేము చార్జ్ చేస్తాం, ల్యాబ్ డైమండ్స్ ని ఫ్రీగా ఇచ్చేస్తున్నాం, తీసేసుకోండి అని ఎలా చెప్తున్నారు. సో డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ దగ్గర నుంచి ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ఫ్రీ అనే వరకు డైమండ్ ఒక వాల్యూ ఎలా ఇంపాక్ట్ అయింది అనేది తను చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. సో ఫర్ ఎవర్ నిలిచి ఉండేది డైమండ్ అనే అడ్వర్టైజ్మెంట్ మీకుంటుందా? కానీ ఫర్ ఎవర్ నిలిచి ఉండేది గోల్డ్ అనేలా ప్రెసెంట్ అయితే సినారియో ఉంది. డైమండ్ అని వెనక్కి వెళ్లారు, ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ వచ్చి ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ఫ్రీగా తీసుకోండి, గోల్డ్ ని కొనుక్కోండి. బికాస్ గోల్డ్ ధర పెరుగుతూ ఉండడం, గోల్డ్ మీద ఎక్కువ ఫోకస్, గోల్డ్ మీద వచ్చే మేకింగ్ చార్జెస్ ఉంటాయి కదా, దాని మీద ఎక్కువ ఫోకస్ కంపెనీస్ చేస్తున్నాయి. ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ అన్ని కూడా ఒక క్వాలిటీ ఉండవు. ప్రాబబ్లీ వీళ్ళు ఏదైనా లో క్వాలిటీ ఇస్తున్నారేమో, బట్ వాల్యూ అయితే పోతున్నట్టే కదా. ఏదైనా ఫ్రీ అంటే ఇప్పుడు వీళ్ళకి మంచి సేల్స్ జరిగాయి అనుకోండి, అన్ని చైన్స్ ఇన్ ద సెన్స్ మనం వేసుకునే చైన్స్ కాదు, ఈ జ్యువెలరీ కంపెనీస్ ఒక చైన్స్ అంటే వాళ్ళ అవుట్లెట్స్ అన్ని కూడా ఇలాంటి ఆఫర్ ని ప్రకటించాయి అనుకోండి, ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ఫ్రీ, మీరేమో దీనికే చార్జెస్ తీసుకోండి, గోల్డ్ కే తీసుకోండి. కానీ అది ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ఇంక్లూడ్ అయిన ఆర్నమెంట్ కాబట్టి మేబీ ఎక్కువ మేకింగ్ చార్జెస్ ఏమైనా తీసుకుంటారా, లాజిక్ ఏంటో. కానీ ఫ్రీ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ అంటే మాత్రం వాల్యూ కొంత తగ్గే అవకాశం ఉంది. అలా తగ్గిపోతూ ఉందనుకోండి దీంట్లో ఒక డిమాండ్ కానీ అండ్ వాల్యూ కానీ, గోల్డియం ఇంటర్నేషనల్ కూడా మంచిది కాదు, ఇది కూడా మనం అండర్లైన్ చేయాలి. బట్ ఇది ఒక్క దగ్గరైనా జస్ట్ ఏదో ఒక అవుట్లెట్ లో వస్తున్న ఆఫర్ అయినా, బట్
బట్ ఇది ట్రెండ్ లా స్ప్రెడ్ అవుతుంది అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు ఇంట్రెస్టింగ్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, ర్యాపిడో వాళ్ళు ఫుడ్ సర్వీసెస్ స్పేస్ లోకి ఎంటర్ అవుతున్నారని, బట్ విత్ డిఫరెంట్ మోడల్. స్విగ్గీ జొమాటోలో అలా కాదు. వాళ్ళు ఆర్డర్స్ ఒకవేళ 100 నుంచి 400 మధ్యలో ఉన్నాయనుకోండి, రెస్టారెంట్ దగ్గర నుంచి ఫ్లాట్ గా 25 రూపీస్ ప్లస్ జిఎస్టీని చార్జ్ చేస్తారట. కస్టమర్ దగ్గర ఎటువంటి డెలివరీ ఫీని చార్జ్ చేయరట. 400 అబోవ్ వెళ్తుంటే రెస్టారెంట్స్ దగ్గర 50 రూపీస్ ప్లస్ జిఎస్టీ అండ్ 0 డెలివరీ ఫీ కస్టమర్స్ కి. ఒకవేళ ఆర్డర్స్ 100 బిలో ఉంటే కస్టమర్స్ ప్లస్ రెస్టారెంట్స్ వీళ్ళిద్దరు ఇండివిజువల్ గా 10 నుంచి 20 రూపాయలు ప్లస్ జిఎస్టీ కడతారట. కానీ స్టార్టింగ్ లోనే ఇలా చెప్తారు. బిలీవ్ మీ, వన్స్ వీళ్ళు రెస్టారెంట్స్ ని మంచి బిజినెస్ ని అక్విజిషన్ చేశాక స్లోగా ఈ స్విగ్గీ జొమాటో మోడల్ లోకి వెళ్ళిపోతారు. యూజువల్లీ మీరు గమనిస్తే స్విగ్గీ జొమాటో వాళ్ళు 15% నుంచి 25% వరకు కూడా రెస్టారెంట్స్ ఇస్తున్న ఆర్డర్స్ పై, అంటే మనం పెడితే రెస్టారెంట్స్ వాళ్ళు డెలివర్ చేస్తున్న ఆర్డర్స్ పై కమిషన్ ని చార్జ్ చేస్తారు. వీళ్ళేమో 25 రూపీస్, 50 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ అంటే డెఫినెట్లీ స్విగ్గీ జొమాటో రిలేటెడ్ గా చాలా వరకు మార్కెట్ షేర్ వీళ్ళకి వెళ్తది. బట్ వన్స్ అది వచ్చిన తర్వాత వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారనే దాన్ని బట్టి రియల్ మార్కెట్ అనేది అరైజ్ అవుతుంది. లెట్స్ సీ ఏ రకంగా వీళ్ళ బిజినెస్ స్విగ్గీ జొమాటో ఒక ఫుడ్ డెలివరీ బిజినెస్ ని ఇంపాక్ట్ చేస్తుంది ర్యాపిడో వాళ్ళ వల్లని. ఫ్రెండ్స్, కొంత టైం బ్యాక్ REIT రీట్స్ రిలేటెడ్ గా మన ఛానల్లో డెడికేటెడ్ గా మాట్లాడుకున్నాం కదా. వీటి రిలేటెడ్ గా అడ్వాంటేజ్ ఏంటి, స్టాక్ మార్కెట్ తో కంపేర్ చేస్తే రిస్క్ ఎలా తక్కువ ఉంటుంది అండ్ ఎందుకు వీటిని మనం కొంత గమనించాలనే వాటి రిలేటెడ్ గా. అండ్ లాస్ట్ కొద్ది డేస్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఎటుపోతున్నా కాన్స్టెంట్ గా ఇవి పెరుగుతున్నాయి. చూడండి, మైండ్ స్పేస్ లాస్ట్ 6 నెలల నుంచి ఏం జరుగుతుందో చూడండి. అండ్ రీసెంట్ డేస్ లో సడన్ గా ఏం జరిగిందో చూడండి. అలాగే బ్రూక్ ఫీల్డ్ రీసెంట్ డేస్ లో సడన్ గా ఎందుకు పెరిగింది, నెక్సస్ కానీ ఎంబసీ రీట్స్ కానీ సడన్ గా ఎందుకు పెరిగాయి రీసెంట్ టైమ్స్ లో, డేటా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఇకపై రీట్స్ కూడా ఈక్విటీ లేబుల్ ని కలిగి ఉంటున్నాయి. దీంతో మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కానీ ఇండెక్స్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు కానీ ఈ రీట్స్ ని ఫోకస్ చేస్తారు. అండ్ అలాగే ఇప్పుడు ఇవి ప్లెజ్ చేయడానికి కూడా, తాకట్టు పెట్టడానికి కూడా ఎలిజిబుల్ అవుతాయి. కాబట్టి చాలా FNO బేస్డ్ ఇన్వెస్టర్స్ కూడా రీట్స్ రిలేటెడ్ గా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. సో వీటిని ఈక్విటీ లేబుల్ కి తీసుకొచ్చారు. గతంలో ఈక్విటీ లేబుల్ లో లేవు. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇంకెవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే అవి ఆ కేటగిరీలోకి రావు కాబట్టి రూల్స్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లేదు. బట్ ఇప్పుడు వచ్చాయి కాబట్టి వీటిల్లో ఫోకస్ ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతోనే సడన్ గా వీటిల్లో మనకి జంప్ అయితే కనిపించింది. దీని రిలేటెడ్ గా సెబీ చైర్మన్ గారు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్క్లేవ్ లో ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అయితే చేశారు రీట్స్ రిలేటెడ్ గా. అండ్ ఎంబసీ రీట్ వాళ్ళు కూడా ల్యాండ్ మార్క్ మూవ్ ఇది సెబీ దగ్గర నుంచి వస్తున్నది. రీట్స్ ని ఈక్విటీ మార్కెట్ లోకి కలపడం అనేది లిక్విడిటీని బూస్ట్ చేస్తుందని ఎలా స్టేట్మెంట్స్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ మీరు జస్ట్ యూట్యూబ్ లో REIT పక్కనే డే ట్రేడర్ తెలుగు అని టైప్ చేయండి. మీకు వీటి రిలేటెడ్ గా రీట్స్ రిలేటెడ్ గా కావాల్సిన ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ థంబ్నెయిల్ తో మస్ట్ గా దాన్ని చూడండి. టోటల్ డేటా దాంట్లో నేను షేర్ చేశాను. అండ్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఒక్కొక్క రీట్ కి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది. అన్ని రీట్స్ ఒకటి కాదు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ 5 రీట్స్ రిలేటెడ్ గా, అందులో మెజారిటీ ఆఫ్ మేజర్ రీట్స్ రిలేటెడ్ గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటుంటే రీట్స్ డే ట్రేడర్ తెలుగు అని మీరు సర్చ్ చేస్తే వచ్చే వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది. మీకు డెక్కన్ గోల్డ్ మైన్స్ అని స్టాక్ రిలేటెడ్ గా ఐడియా ఉందా? ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ ఆంధ్రప్రదేశ్ లో బంగారపు గనుల్ని వీళ్ళు మైన్ చేయబోతున్నారు. దాంట్లోంచి బంగారాన్ని తీయబోతున్నారు. ఇది స్పెషల్లీ జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుందని ఎలా మనకి డేటా వచ్చింది కదా. జియో మైసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఇది చేస్తారు. అండ్ దాంట్లో వాటాని కలిగి ఉంటున్నది డెక్కన్ గోల్డ్ మైన్స్ వాళ్ళు. అండ్ ఇప్పుడు DGML మేనేజింగ్ డైరెక్టర్ హనుమ ప్రసాద్ గారు PTI వాళ్ళతో ఫుల్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ త్వరలోనే మొదలవుతుందని ఎలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం. CCI ఇండియా మైనింగ్ సమిట్ 2025 లో DGML మేనేజింగ్ డైరెక్టర్ హనుమ ప్రసాద్ గారు చేసిన ఈ స్టేట్మెంట్స్ తో ఇక కమింగ్ టైమ్స్ లోనే ఈ డెక్కన్ గోల్డ్ మైన్స్ వాళ్ళకి సంబంధించిన సంస్థ జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ లో గోల్డ్ ని మైన్ చేసి మంచిగా లాభాలను సంపాదిస్తుందేమని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ గోల్డ్ స్టాక్ ఇవాళ స్ట్రాంగ్ గా పెరిగి ఒక 136 రూపాయల దగ్గరగా క్లోజ్ అయింది. సరే, మీరు ఇంత చెప్తున్నారు కదా, నేనేమైనా డబ్బులు పెడతానా ప్రెసెంట్ ఇమీడియట్ గా అంటే, ఫ్రెండ్స్, నేరేటివ్స్ వేరు, రియాలిటీ వేరు. నెంబర్స్ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. పైన సేల్స్ లో మీకు ఏదైనా కనిపిస్తుందా? కొన్ని నెట్ ప్రాఫిట్ లో ఏది నెంబర్స్ లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. అండ్ మేనేజ్మెంట్ కూడా మేము ఇది స్టార్ట్ చేస్తున్నాం, అది స్టార్ట్ చేస్తున్నాం అంటున్నారు. కానీ నెక్స్ట్ మైనింగ్ చేస్తుంటే బయటకు వచ్చే గోల్డ్ కి వీళ్ళు ఎంత ఎక్స్పెన్స్ పడుతుంది, తర్వాత దాన్ని వాళ్ళు సేల్ లో ఎంత రికవర్ చేసుకుంటారు, కాస్ట్ ఎంత అవుతుంది, మార్జిన్స్ ఎంత ఉంటాయి, అండ్ ఓవర్ ద పీరియడ్ వీళ్ళు ఎలాంటి రెవెన్యూస్ ని ప్రొజెక్ట్ చేస్తున్నారు, ప్రాఫిటబిలిటీ మెట్రిక్స్ రిలేటెడ్ గా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఈ డేటాని ఇప్పటి వరకు వాళ్ళు షేర్ చేయలేదు. బంగారు గనుల్ని మేము తవ్వుతున్నాం, దాంట్లో బిజినెస్ చేస్తాం, స్ట్రాంగ్ గా అవుట్పుట్ ఇస్తాం అని చెప్తున్నారు. కానీ మెట్రిక్స్ ఏది కూడా, డేటా ఏది కూడా మాట్లాడలేదు. కాబట్టి తొందరపడి డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్ళాం అనుకోండి, కొన్నాం అనుకోండి, ఇక్కడ నుంచి పెరుగుతుంది అనుకోండి, అది బానే ఉంటుంది. పడుతుంది అనుకోండి, మనకి ఇక్కడ డేటానే లేదే. మనం ఏదైనా అనాలిసిస్ చేసి ఇలా ఇలా ఉంటే ఇలా ఉంటుంది కదా బిజినెస్, సో కాబట్టి హోల్డ్ చేయొచ్చు అనుకోవడానికి అలాంటిది ఏదీ లేనప్పుడు కొని పెరిగితే సరే, పడితే మాత్రం హోల్డ్ చేయడంలో లాజిక్ ఉండదు మనకి. అప్పుడు సఫర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళ ప్రొజెక్షన్స్ ఏంటి, బిజినెస్ ఏంటి అన్న క్లారిటీ వచ్చేంత వరకు నేనైతే ముందుకు వెళ్ళను. టెక్స్మాకో రైల్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 86 crore 85 lakhs విలువ చేసే ఆర్డర్
ఆర్డర్ అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళ దగ్గర నుంచి లభించింది. బీసీఎఫ్సి వ్యాగన్స్ రిలేటెడ్ గా. ఏంటా బీసీఎఫ్సి వ్యాగన్స్ అంటే? ఇక్కడ మీకు ఇమేజెస్ లో పెడుతున్నాను చూడండి. ఇవి యూజువల్లీ మీరు చాలా వాటి దగ్గర కూడా గమనించే ఉంటారు కదా, ఫుల్లీ కవర్డ్ వ్యాగన్స్ అవన్నమాట. ఇవి మార్చ్ 2026 లోపు సప్లై చేస్తారు టెక్స్మాకో వాళ్ళు చెప్తున్నారు. ఇంటెల్ షేర్ చూడండి, ప్రీ మార్కెట్ లో 30% పెరుగుతున్నట్లు చూపిస్తుంది. సో యూఎస్ మార్కెట్ లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, ఇంటెల్ షేర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఒకే ఒక్క డే లో 30% దగ్గరగా లాభం వచ్చే సినారియో ఇది. దీనికి రీజన్ ఎన్విడియా వాళ్ళు ఇంటెల్ లో $5 బిలియన్ దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని, ఇంటెల్ వాళ్ళు ఎన్విడియా వాళ్ళు కలిసి ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పర్సనల్ కంప్యూటింగ్ ప్రొడక్ట్స్ ని తయారు చేయబోతున్నారని ఇలా అప్డేట్స్ వస్తుండడం. ఎన్విడియా సహకారంతో ఇంటెల్ స్ట్రాంగ్ గా గ్రోత్ ఉందని మార్కెట్ ముందుగానే అంచనా వేస్తూ ఒకేసారి 30% దగ్గరగా ప్రీ మార్కెట్ లో పెరుగుతుందనేలా సినారియోనైతే చూపిస్తూ ఉంది. సాయి లైఫ్ సైన్సెస్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు వెటర్నరీ ఏపీఐ ఫెసిలిటీని, అంటే కేవలం ఈ ఎనిమల్స్ రిలేటెడ్ గానే ఏపీఐస్ అండ్ మందులను తయారు చేసే ఫెసిలిటీని బీదర్ లో డెడికేటెడ్ గా ఓపెన్ చేశారని, యానిమల్ వెల్ బీయింగ్ మిషన్ లో భాగంగా వాళ్ళు స్టెప్ తీసుకుంటున్నట్టు అప్డేట్ చేస్తున్నారు. అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళు సైబర్ సెంటీన్ టెక్నాలజీస్ అండ్ జూమ్ టెక్నాలజీస్ వాళ్ళతో ఎంఓయూని కుదుర్చుకున్నారని, ఇందులో భాగంగా ఈ రెండు కంపెనీలు జాయింట్ గా అడ్వాన్స్డ్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ని డిజైన్ చేయడం, డిప్లాయ్ చేయడం మీద ఫోకస్ చేస్తాయని గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ, స్టాట్యుటరీ బాడీస్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ క్రిటికల్ ఇన్ఫ్రా పరంగా వాళ్ళు సేవల్ని అందించబోతున్నట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ సైబర్ సెంటినల్ టెక్నాలజీస్ అండ్ జూమ్ టెక్నాలజీస్ ఉన్నాయా, వీళ్ళకి డిఆర్డిఓ కూడా క్లయింటే. సో వీళ్ళు ఎవరికైతే టైఅప్ అవుతున్నారో వాళ్ళకి మంచి బ్యాక్గ్రౌండ్ లో ట్రాక్ ఉంది, వీళ్ళకి ఒక మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఇద్దరు కంపెనీ మంచి బిజినెస్ చేస్తామని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ తెగా ఇండస్ట్రీస్ వాళ్ళు సుమారుగా 2,000 కోట్ల దగ్గరగా ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా డబ్బులు రేస్ చేసామని ఇలా డేటాను రిలీజ్ చేశారు. అందులో చూస్తుంటే కొంతమంది కీ ఇన్వెస్టర్స్ ఒక పేర్లు ముకుల్ మహావీర్ అగర్వాల్ కానీ, మధుసూదన్ కేలా గారు కానీ, అండ్ మేజర్ మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా టాటా, బంధన్, ఐసిఐసిఐ ఈ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా డేటా కూడా ఇక్కడ మనకి పబ్లిష్ అవుతూ ఉంది. ఈవెన్ ప్రమోటర్స్ అండ్ ఫ్యామిలీ ట్రస్ట్లు కూడా ఆల్మోస్ట్ 129 crore దగ్గరగా ఈ ప్రిఫరెన్షియల్ ఇష్యూలో ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేశాయి. అండ్ కెపాసిటీ ఇన్ఫ్రా వాళ్ళకి 1,518 crore విలువ చేసే ఆర్డర్ హప్టౌన్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, అల్ట్రా లగ్జరీ సూపర్ హై రైస్ టవర్స్ ముంబైలో మేక్ చేయడం కోసం వీళ్ళకి ఆర్డర్ లభిస్తున్నట్టు కెపాసిటీ ఇన్ఫ్రా వాళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ పూనా వాళ్ళ ఫిన్కాప్ ఇవాళ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం అయితే ప్రమోటర్స్ వాటాని పెంచుకుంటున్నారు. సుమారుగా 1,500 కోట్ల దగ్గరగా ఫండ్స్ ని ఇన్ఫ్యూజ్ చేసి 3,31,00,000 షేర్లని ప్రమోటర్స్ కొంటుండడం విత్ ద ప్రైస్ ఆఫ్ 452 రూపీస్ 51 పైస్ పర్ షేర్. అందరికి ఇన్వెస్టర్స్ కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, ప్రమోటర్స్ పెడుతున్నారంటే వాళ్ళు ఏదో ఆశించే కదా పెడతారు, ఖచ్చితంగా పెరుగుతుందంటేనే పెడతారు, గ్రోత్ ఉంటుందంటేనే కదా. అండ్ అలాగే వీళ్ళు తెస్తున్న డబ్బులతో బ్యాలెన్స్ షీట్ కూడా స్ట్రెంథెన్ అవుతుంది, బిజినెస్ కి కూడా అది యూజ్ అవుతుంది. కాబట్టి ఇవాళ స్టాక్ ఇంతలా పెరిగింది. నాట్కో ఫార్మా వాళ్ళకి వాళ్ళ హైదరాబాద్ ఫెసిలిటీ కొత్తూరు రిలేటెడ్ ఉన్న ఫెసిలిటీ పరంగా యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయడం, అక్కడ ఏ ప్రాబ్లం లేదు అని ఇన్స్పెక్షన్ ని క్లోజ్ చేసి వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ అని చిన్న చిన్న థింగ్స్ ని మీరే సార్ట్ అవుట్ చేసుకోమని చెప్పి వెళ్ళిపోతుండడం మంచి విషయంగానే మనం చూడాలి. ఎస్సిపిసి వాళ్ళు 442 crore 80 lakhs విలువ చేసే ఇరిగేషన్ ఆర్డర్ ని బీహార్ కి సంబంధించి పొందారని, నెక్స్ట్ 24 months లో ఇది కంప్లీట్ చేస్తారని ఎస్సిపిసి ఇంజనీరింగ్ వాళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ ఇవాళ కొహాన్స్ లైఫ్ స్టాక్ చాలా ఎక్కువ పడింది కదా. దీనికి ప్రధానమైన కారణం ఈ కంపెనీలో ఎక్కువ వాటాని హోల్డ్ చేస్తూ ఉండే జస్మిరాల్ హోల్డింగ్స్ వాళ్ళు వాళ్ళకుంటున్న వాటాలో నుంచి 5.1% వాటాని సుమారుగా 1,95,00,000 షేర్లని బేస్ ప్రైస్ గా 900 రూపీస్ పెట్టి, అంటే నిన్నటి క్లోజింగ్ తో చూస్తే 7% డిస్కౌంట్ తో సెల్ చేస్తుండడమే ఇవాళ స్టాక్ పడడానికి ప్రధానమైన కారణం. ఇది యాక్చువల్ గా మనకి నిన్న వచ్చిన అప్డేట్, సుమారుగా 5.1% దగ్గరగా వాటాను అమ్ముతున్నారని. బట్ ఇవాళ సుమారుగా 9% దగ్గరగా కూడా వాటాను అమ్మడానికి వాళ్ళు చూసారని ఎలా కూడా అప్డేట్స్ అయితే ఉన్నాయి. బట్ ఎంత పర్సెంట్ అమ్మారనేది ఎండ్ ఆఫ్ ద డే లో ఎన్ఎస్సి బ్లాక్ డీల్ అండ్ బల్క్ డీల్ డేటాలో అప్డేట్ అవుతుంది. అండ్ కొంటున్న వాళ్ళు ఎవరనేది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కాబట్టి ఆ డేటాని కూడా చూసి మనం ఫర్దర్ కామెంట్స్ ని చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికైతే 5.1% వాటాని మాత్రమే ఉంది. లెట్స్ సీ ఎంత పర్సెంట్ వాటాని ఎగ్జిట్ అయ్యారని. ఈ జిస్మిరాల్ హోల్డింగ్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర సుమారుగా 33.808% దగ్గరగా వాటా ఉంది. దాంట్లో నుంచి ఇప్పుడు వాళ్ళు 5% అమ్మారా 9% అమ్మారా ఎండ్ ఆఫ్ ద డే లో అప్డేట్ అవుతుంది. బట్ స్టిల్ వాళ్ళ దగ్గర ఇంకా కూడా స్ట్రాంగ్ వాటా ఉందని మనం అర్థం చేసుకోవాలి. అండ్ వీడియో క్లోజ్ చేసే ముందు బిగినింగ్ లో చెప్పాను కదా, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటున్నట్లయితే స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి నేర్చుకోవడం, నేను ఒకసారి ఈ బుక్ ని చెక్ చేయండి. ఈ లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. కొంటున్నప్పుడు తెలుగు 20 కూపన్ కోడ్ ని వాడితే 20% అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది. అవసరం అనుకుంటున్న వాళ్ళు మాత్రమే గమనించండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.